భవిష్యత్తు ఉంది. పెద్దవారు భవిష్యత్తుని సృష్టిస్తున్నారు. ఆద్రిక శ్రాగ్వి నమస్తే, నా పేరు శ్రీనయ్య. పిల్లలకి ప్యూర్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ని అందించాలనే ఉద్దేశంతో టెంపుల్ ఆఫ్ కూచిపూడి అనే డాన్స్ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మేము ఏర్పాటు చేసిన కార్యక్రమం నాట్య వేదిక. సో ఈ నాట్య వేదిక ఉద్దేశం ఏమిటంటే పిల్లలకి సోలో పర్ఫార్మెన్స్ చేసే వేదికను కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా స్వర్ణభారతి కళానిలయం కల్వకుర్తి నారుజు మోహన్ గారు రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రాము చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే సోలో ప్రదర్శన ఇవ్వాలి అని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి చిన్నారులకు నేను ఒక వేదికను కల్పించాను అనే సంతోషం నాకు ఉంది. సో ఇట్లాగే ఇంకా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ వేదికను ఏర్పాటు చేసి చిన్నారులకి అవకాశం కల్పించాలి అని నా కోరిక. సార్, ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంతమంది స్టూడెంట్స్కి అవార్డ్స్ షీల్డ్స్ ఇవ్వడం జరిగింది? ఎంతమంది గురువులు పాల్గొన్నారు? ఈరోజు ఏర్పాటు చేసిన నాట్యవేద ఈ ప్రోగ్రాంలో ఇంచుమించుగా 80 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. సార్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నాట్యవేదికని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ అనుకున్నప్పుడు కొంచెము భయం వేసింది. సో కానీ మనము లక్ష్యం ఏంటి అనేది నేను దానిపైనే వెళ్ళాను. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా సంతోషంగా ఉంది. సార్, ఎన్నో సంస్థలు ఇండివిజువల్ పెట్టలేదు, మీరు ఇండివిజువల్గా పెట్టారు. వాళ్ళ టాలెంట్ అందరికీ తెలియజేట్ చేశారు, వాళ్ళకు కూడా సెల్ఫ్గా తెలియజేట్ చేశారు. అయితే మీ సంస్థ ద్వారా ఇంకా ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఇంకా రాబోయే రోజుల్లో ఈ డ్యాన్స్ ఈ కల్చర్ది కాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? సో ఈ నాట్య వేదిక అనేది స్పెషల్గా దీని గురించి మాట్లాడితే ఓకే. సో ఇది ఇంకా ఎప్పటికి కంటిన్యూ అవుతూ ఉంటుంది. మేము దీనికంటే ముందు పిల్లల చేత అంటే ఎవ్రీ ఫెస్టివల్కి, అది వినాయక చవితి కావచ్చు, దసరా, ఇట్లా ఏ ఫెస్టివల్ వచ్చినా మేము ఉత్సవాలు తప్పకుండా పిల్లల చేత మేము ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి పిల్లలకి అవకాశం కల్పిస్తూ ఉంటాం. సో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము. ఇంతవరకు 2016 నుంచి ఇలా చేస్తూనే ఉన్నాము. సో నాట్య వేదిక అనేది కొత్తగా మేము స్టార్ట్ చేసాము. లాస్ట్ సార్ ఈరోజు ఇంత అద్భుతమైన గ్రాండ్ సక్సెస్ చేసిన సపోర్ట్ చేసిన పేరెంట్స్ గురించి ఒక మాట.
ఈరోజు ఈ నాట్య వేదిక అనే ప్రోగ్రాము సక్సెస్ అయిందంటే దానికి ముఖ్య కారణం పేరెంట్స్. సూపర్. మమ్మల్ని వాళ్ళు నమ్మి వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. సో పేరెంట్స్ సపోర్ట్ లేనిదే ఇది ముందుకు వెళ్ళేది కాదు. సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. టెంపుల్ ఆఫ్ కూచిపూడి సభ్యులు ఉన్నారు దాంట్లో. సో వాళ్ళందరూ లేకపోతే నేను ఒక్కడేం చేయలేను. సో దీంట్లో కొంతమంది పేరెంట్స్ వెనక ఉండి స్పాన్సరింగ్ చేస్తూ కూడా ఉన్నారు. సో పేరెంట్స్ సపోర్ట్ లేనిది, అదేవిధంగా సంస్థ సభ్యుల సహాయం లేనిది నేను ముందుకు వెళ్ళలేను. దీని వెనుకల చాలామంది కృషి ఉంది. థ్యాంక్ యూ సార్. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. Yes, sir. స్టూడెంట్స్కి చాలా మంచి ఎంకరేజ్మెంట్, ఓకే. వారి భవిష్యత్తుకు కూడా మంచి దారులు ఏర్పడుతుంది. ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉండి నలుగురు మెప్పుదలతో తెలివిగా చదువుకోగలరు. వారిలో మానసిక పరిపక్వత పెరుగుతుంది. మేము చదువుకోవాలా, మేము మంచిగా ఆర్ట్ నేర్చుకోవాలా, చాలా చక్కగా పేరు ప్రఖ్యాతులు పొందాలా, తల్లిదండ్రులు కూడా చాలా సాటిస్ఫై అవుతారు. ఇవాళ పట్ల అంతా ఈ 5G జనరేషన్లో ఇలాంటి సంప్రదాయ నృత్యాల పట్ల తల్లిదండ్రులు మరి చూరొదపడం చాలా ఆనందం అండి. Yeah. అది ఏదేమైనా కానీ ఈ టెంపుల్ ఆఫ్ కూచిపూడి నాట్య Yes. వేదిక ఏదైతుందో ఈ కార్యక్రమం చేయడాన్ని మేము ప్రశంసిస్తున్నాము. Yes. మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచి మా ద్వారా బహుమతులు చిరంజీవిగా పిలిపించి మా చేత ఆశీర్వాదం ఇప్పించడం కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. మీ ఛానల్ కూడా ధన్యవాదాలు. ఎస్ సార్. రారు మంచిది పౌరాణి జానపద కళాకారు. ఎస్ సార్. ఇంత సిరినయ్య ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన ఆర్గనైజేషన్. మొట్టమొదలు కలవకుర్తిలో ఉండేవాడు. ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే మణికొండలో ఉంటున్నాడట. ఓకే. మరి ముఖ్యంగా ఈ చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో నారోజు మోహన్ Yes. కలవకుర్తి స్వర్ణభారతి కళానిలయం అనే సంస్థను స్థాపించి కొన్ని వందల మంది పిల్లలకు మన ఈ కూచిపూడి నృత్యాన్ని ఇప్పించడము, ప్రదర్శించడము, భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో కూడా చూస్తున్నాడు. అయితే నిజంగా అట్లాంటి వాళ్ళని మనం అభినందించాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా మిత్రుడు చెప్పినట్టు అసలు కళాకారులు కారణ జన్ముడు. ఎస్. ఎందుకంటే అందరూ కళాకారులు కాలేరు. ఎస్. మరి ఈరోజు ఎంత మంచి స్థలం అంటే ఈ నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రాంగణంలో ఈ చిన్నారులు ప్రదర్శన ఇవ్వడము చాలా సంతోషము. అందులో మా మనోరాలు కూడా ఇచ్చింది ఈరోజు. అయితే దానికి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచి మాతోటి కూడా చిన్నారులకు బహుమతులు ఇప్పించడము. ఇంకోటి పిల్లల లోపల టాలెంట్ బయటపడుతుంది. ఎస్. ఈరోజు అదేది టెంపుల్ ఆఫ్ కూచిపూడి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంతవరకు సామూహికంగా ఇప్పిస్తున్నాము, కానీ సామూహికంగా చేస్తే ఇండివిజువల్ టాలెంట్ బయటపడతలేదని ఈసారి ఒకరొకరిది ఇండివిజువల్ ఇస్తే వాళ్ళ టాలెంట్ ఏదో మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దాని కొరకని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు మరి టెంపుల్ ఆఫ్ కూచిపూడి వారిని అభినందిస్తున్నాము. మేము ఇక్కడ అచ్చంపేట నుంచి వచ్చినాము. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నేను పౌరాణిక రంగస్థల కళాకారుడు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్.